నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఐ. సరే, మనం ఇందాక లీగల్ ఇష్యూస్, మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం. అసలు లా ఏంటి, ఎంత ఫెమిలియర్గా ఉంటుంది సొసైటీకి అనే విషయం నేను చెప్పదలిచినప్పుడు ఫస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఐపీసీ దీంతో స్టార్ట్ చేస్తాను. ఇండియన్ పీనల్ కూడా ఉండేది, ఇప్పుడు ఏంటంటే భారతీయ శిక్షా స్మృతి అనే పేరుతో వచ్చింది. సరే, దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్నిటికన్నా ఫస్ట్ మనం సెకండ్ క్లాస్లో నేను ఒక తిరుపతి నేర్చుకుంటాం జనరల్గా. మాన ప్రాణ సంరక్షణార్థం బొంకవచ్చు అనేసి చూసారా మీరు. ఇక్కడ ఏం జరిగింది, స్త్రీ మానం కాపాడడానికి మనం ప్రాణం పోయేటప్పుడు ఇలా కొన్ని ఇష్యూస్లో బొంకవచ్చు. బొంకటం అనేది అటువంటి సమయంలో తప్పు కాదు అని వచ్చింది. గమనించారు కదా, మనం చదువుకున్న పద్యం అంతా మీరు ఒకసారి చూసుకోండి, అర్థమవుతుంది. మొత్తం పద్యానికి మీనింగ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన టాపిక్ అది కాదు. సో ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఇచ్చారండి. అటువంటి సమయంలో సత్య హరిశ్చంద్రుడు గురించి చెప్పినటువంటి మన ఇతిహాసాలు పురాణాలు వెంటనే ఎటువంటి సమయంలో పొంకవచ్చు, అబద్ధం చెప్పినా కూడా అది తప్పు కిందకు పరిగణ కాదు అని చెప్పారు. అంటే అక్కడ మనం చిన్న వాల్యూని గుర్తుపెట్టుకోవాలండి. మనం సత్య హరిశ్చంద్రుడు నిజమే చెప్పాలి అని ఎంత ఎనలైజ్ చేసినా ఆయన దగ్గర నుంచి వచ్చేది ట్రూత్ మాత్రమే, సత్యం మాత్రమే. అంటే ఆయన అబద్ధం చెప్పడు. కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనం అబద్ధం చెప్పవచ్చు, అబద్ధం చెప్పడం కూడా తప్పు కాదు అని చెప్పండి. ఇది మన చరిత్ర, ఎంత గొప్ప చరిత్ర. దాన్ని బట్టే మీరు పీనల్ కోడ్స్ కనుక తీసుకుంటే, పీనల్ కోడ్స్ కనుక మనం తీసుకుంటే ఈ సెక్షన్స్, దానిలో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కంపల్సరీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కొన్ని మిస్టేక్స్, కొన్ని ఈ విధంగా రక్షించడం కోసం, నీ ప్రాణాన్ని నువ్వు రక్షించడం కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అలాగే ప్రైవేట్ డిఫెన్స్, ఇవన్నీ కూడా నీకు వచ్చినటువంటి హక్కులు, నువ్వు అవన్నీ చెయ్యొచ్చు. అటువంటప్పుడు అటువంటప్పుడు నీకు ఎగ్జామ్షన్ లభిస్తుంది. ఇది మనకున్నది. మిగిలిన అన్ని చోట్ల నువ్వు ఏ తప్పు చేసినా అన్ని యాంగిల్స్లోనూ మూసివేయబడింది. క్రైమ్ అన్ని విధాలుగా నువ్వు క్రిమినల్గానే మిగులుతావు ఏ తప్పు చేసినా. ఆ కొన్ని ఎగ్జామ్షన్స్ తప్ప. మీ అందరికీ ఓ డౌట్ రావచ్చు, ఈ రోజుల్లో క్రిమినల్స్ ఎందుకండి బయట తిరుగుతున్నారు, ఎందుకు ఇన్ని బెయిల్స్ వస్తున్నాయి? దానికి కొంత ప్రొసీజర్ ఉంది. డెఫినెట్గా ఆ ప్రొసీజర్ నడవాలి. దాని పద్ధతిలో అది నడుస్తూ ఉన్నప్పుడు మనకు టైమ్లీ జరుగుతూ ఉంటుంది. దానికి ఇంకొంచెం ఏంటంటే మన కోర్టుకి కేసెస్ బండల్ అయిపోయింది. దానివల్ల మీరు అనుకున్నటువంటి ఇమీడియట్ రిజల్ట్ రావట్లేదు. కాబట్టి లీగల్గా కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. మాకైతే లీగల్ ఫీల్డ్లో మాకు ఎటువంటి అపోహలు ఉండవు. ఎందుకంటే మాకు తెలుసు. మీరు ఏ లాయర్ అన్నా అడగండి, ఏంటండి లాయర్ ఏముంది, ఇలా పోస్ట్ పోన్ అవుతుంటుంది, లేకపోతే కేసు లేట్ అవుతుంటుంది. అవన్నీ కాదు. దానిలో ప్రొసీజర్లో ఉన్నటువంటి వాల్యూ. ఎందుకంటే మన ఇండియన్ కాన్సెప్ట్ ప్రకారం ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు. 100 మంది దోషులు పోయినా పర్వాలేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అని అన్నారు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటిది, ఈజీగా అనేస్తారు మన వాళ్ళు, అలా అనకుండా ఉంటారు కాదండి. మన వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూ ది మంచితనం, ఆ మంచికి, నిర్దోషత్వానికి ఇచ్చినటువంటి వాల్యూ. అంటే కీన్ అబ్జర్వ్ చేయాలి పనిష్మెంట్ ఇవ్వడానికి. పనిష్మెంట్ చాలా కంట్రీస్లో పనిష్మెంట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది చూడండి. ముందు ఇమీడియట్గా సీరియస్గా ఉన్న సిచ్యువేషన్ బట్టి జైల్లో వేసేస్తారు. కానీ మనకు అలా కాదు. మనకి స్టెప్ బై స్టెప్ ఎంక్వైరీస్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. అవి కూడా ఫస్ట్ ప్రైమరీగా కొన్ని ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత కొన్ని ఉంటాయి. అప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది మనకి. దాన్ని అంత తొందరగా మాట్లాడొద్దు. మనం ఇక్కడ గివింగ్ వాల్యూ టు గుడ్ రాదర్ దాన్ బ్యాడ్. అక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్లో, జరుగుతున్న కండిషన్లో బ్యాడ్ కన్నా కూడా మనం గుడ్ చూడడానికి ట్రై చేస్తాం. అది మన దానిలో ఉన్న గొప్పతనం, మన కల్చర్లో ఉన్నటువంటి గొప్పతనం. అదే మీకు ఎక్కడ లాలో చూసినా కూడా ప్రొసీజర్స్లో కనిపిస్తూ ఉంటుంది. సరే, మళ్ళీ శిక్షాస్మృతికి నేను వచ్చేస్తూ ఉంటాను. ఇక్కడ శిక్షాస్మృతిలో మనసు ముందు, ఇంటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ మీకు ఇంటెన్షన్కి పని చెయ్యాలి అని చెయ్యకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో పనిష్మెంట్ పడదు. సపోజ్ నువ్వు ఒక నైఫ్ కొనుక్కు రావాలి. ఆ నైఫ్ నేను కొనుక్కు రమ్మన్నటువంటి యజమాని ఏం చేస్తాడు, అరే బాబు మన కూరగాయలు కోసుకోవడానికో లేదా వాటి చికెన్ కొట్టుకోవడానికో నీకు ఒక కత్తి కొనుక్కు రమ్మంటాడు. నువ్వు నార్మల్గా ఒక కత్తి కొనుక్కుని వస్తావు. అందులో ఏం ఉద్దేశం లేదు, ఒక కత్తి కొనుక్కొని వస్తావు. కానీ ఆ కత్తి ఇక్కడ మనిషిని చంపడానికి ఉపయోగపడింది. ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఆ కత్తి ఉపయోగించి ఒక మర్డర్ చేశాడు ఈ యజమాను, ఇంకో పర్సన్.
ఈ దీంట్లో వీళ్ళు ఎంక్వైరీకి వెళ్తుంటారు 1 బై 1. ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారు, ఏ విధంగా తెచ్చారు, ఎట్లా ఉంది. ఈవెన్ అక్కడ కూడా నీవు కత్తి తెచ్చినటువంటి ఇంటెన్షనే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అంటే నీకేం తెలుసు నువ్వు ఏ విధంగా కత్తి తెచ్చావు వెతికి. నీకు చికెన్ కొట్టడానికి కొంచెం దిగేటటువంటి కత్తి తెమ్మని చెప్పాను, నువ్వు అలాంటివి తెచ్చావు అంతే కదా. షేప్ చెప్పారు చికెన్ కొట్టడానికి ఇలాంటి కత్తి ఇలాంటి కత్తి కన్వీనియంట్ కూడా ఇలాంటిది కొన్ని తెమ్మని తెచ్చారు, నువ్వు తెచ్చావు అంతే, నీకు అంతే తెలుసు. నువ్వు ఇన్నోసెంట్, ఎప్పుడు ఇన్నోసెంట్. పనిష్మెంట్ రాకూడదు ఇన్నోసెంట్కి, తెలుసు కదా, ఇప్పుడు అర్థమైంది కదా. అందుకోసమే ఇంత లాంగ్ ప్రొసీజర్ ఉంది, అందుకోసమే ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అని ఉంది. అదే నువ్వు మర్డర్లో ఉండి, ఇతను మర్డర్ చేసే ఆలోచనలో నువ్వు కూడా ఉండి పార్టిసిపేట్ చేసి, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కానీ ఏదైనా పార్టిసిపేట్ చేసి కత్తి కొనే డ్యూటీ నీకు వచ్చి, నువ్వు అదే కత్తి సేమ్ అదే కత్తి అదే మార్కెట్ నుంచి నువ్వు నీ ఉద్దేశపూర్వకంగా, అంటే అక్కడ మర్డర్ చేసే ఉద్దేశం ఏదైతే విన్నావో ఆ ఉద్దేశపూర్వకంగా ఆ కత్తి తెచ్చి ఇచ్చావు అంటే నువ్వు డెఫినెట్గా దోషివి. చూసారా, కత్తి సేమ్, మర్డర్ చేసిన వాళ్ళు సేమ్, కత్తి సేమ్, మర్డర్ చేసిన వాళ్ళు సేమ్. కానీ అక్కడ కత్తి కొనటంలో ఉన్న నీ ఇంటెన్షన్ రక్షింపబడాలి అంటే నువ్వు డెఫినెట్గా అంత ప్రొసీజర్, పెద్ద ప్రొసీజర్ చాలా అవసరం. అందుకనే కేసెస్ చాలా లేట్ అవుతాయి. మన వరకు చాలా వరకు ఒక నిర్దోషికి శిక్ష పడింది అనేది మన చరిత్రలో లేదు. చూడండి, చాలా మంది దోషులు కొన్ని విధాలుగా ఎస్కేప్ అయ్యి, లూప్ హోల్స్ వారు ఎస్కేప్ అయ్యి బతికిపోయారేమో కానీ, ఇంకో చోటకి పారిపోయి బ్రతికిపోయారేమో కానీ, లేదంటే మళ్ళీ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత శిక్షింపబడుతున్నారేమో కానీ, ఈ పొలిటికల్ ఇంపాక్ట్ గురించి నేను మాట్లాడతాను, పొలిటీషియన్స్ ఇంపాక్ట్ గురించి నేను మాట్లాడట్లేదు, నేను లా గురించి మాట్లాడుతున్నాను. కానీ ఇది మాత్రం రక్షింపబడాలి అంటే మన సిస్టమే కరెక్ట్. ఈవెన్ ప్రొసీజర్ కొంచెం లేట్ అయినా సరే మనం వెనక తిరిగి చూసుకున్నప్పుడు తప్పు కనిపించదు. అదే స్టెప్ బై స్టెప్ జ్యుడిషియరీ ఇది కూడా ఉంది. నేను అది ఇంకొకసారి చెప్తాను, మీకు అర్థమయ్యే వేలో చెప్పాలంటే కొంచెం చాలా సరళంగా చెప్పాలి కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇంకెప్పుడైనా మళ్ళీ ఇంకోసారి చెప్తాను. యాజ్ యూజువల్ నెక్స్ట్ వీడియో నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.